ఏంద్రా మావాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు, ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు. టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు, జగన్ రాదు, ఈ టీ బంకుల కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే. ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనే వాడికి నేను చెప్పే సమాధానం ఏమరా అంటే 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏ కేశవుని చంద్రబాబు నాయుడు సార్ ఒక్కసారి ఆలోచన చేయండి సార్. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేయడం చంద్రబాబు సాడా, జన్మభూమి కమిటీని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు సాడా, దోమలపై దండయాత్ర చేసేందుకు చంద్రబాబు సాడా, అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు సాడా. ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది, నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే, నా ఫ్రెండ్కి ఒకటి గాజు గ్లాస్ ఉంది, దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదానికి వస్తాడంట. నేను చెప్పుకుంటూ పోతే కదా నేను ఏదో మా సార్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే. నేను మొన్ననే ఒక ఊరికి పోయినా, ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే రెండు సచివాలయాలు అంటే 2 పంచాయతీలు ఉంది గ్రామం అని పోయి అడిగినా. 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 హెల్త్ సెంటర్లు, ఒక మినీ గోడౌను, 300 మందికి ఇంటి పట్టాలు, నాడు నేడు కింద స్కూలు, ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము, ఎన్ఆర్ఈజిఎస్ కింద వర్కులు, గడప గడప కింద వర్కులు, ఎంపీపీ ల్యాడ్స్, ఎంపీ ల్యాడ్స్, కొందరు సర్పంచ్ నిధులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమాలు. నేను చెప్పినది ఒక గ్రామం కదని. ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడంటే వాళ్ళకే ఓటేయండి. మేమైతే ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నిన్ననే మా ఊర్లో కూడా నేను పోయినా అన్న. మా ఊర్లో పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు, పెద్ద పెద్దవి. నేను అడిగినా వెంటనే ఏతర వీడి ఇట్ట కట్టినారు బ్యానర్, పెద్ద పెద్దవి కట్టినారు. ఏంటి రా వీడి ఇట్ట కట్టినారు అని అడిగినా. అడిగితే ఆ తెలుగుదేశం వాడికి సర్వే వాళ్ళు చెప్పినారంట, ఒరే నిన్ను ఈ పార్లమెంట్ లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కుంటారా, నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్ లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేరా, కనీసం బ్యానర్లోనే ఎరా నిన్ను గుర్తుపడతారంటే బ్యానర్లు వేసినాడు. వాడు బ్యానర్లు వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు. జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం లేట. ఇప్పుడు ఏమైందిరా ఎందుకు కనుక్కోవడం లేదంటే బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది, వాడేమో అంతే ఉండేవాడు. మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏమీ లేదు, సరిగే లేదు కదా నాన్న. అట్లా తెలుగుదేశం వాడు చేసే తప్పుడు ప్రచారాలు. ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజీలో పక్క, పోర్ట్లో పక్క, ఫిషింగ్ హార్బర్ లో పక్క, ఇండస్ట్రీస్ లో పక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం 2 వేస్తారు. బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినాయంట, షర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందంట. ప్రజలకు ఉపయోగపడేది చెప్పారా అంటే వ్యక్తిగతంగా మాత్రమే చెప్తారు వీళ్ళు. కాబట్టి ఆలోచించుకోండి, యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా, అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేయడం సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రమంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారు ఆ మీటింగ్లకి. ఇంకో 15 రోజులు టైం, ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను కొంతమందిని అనుకుంటా, ఏమని అనుకుంటా, మా కర్నూలు హఫీజ్ అన్న కానీ, లేకుంటే మచిలీపట్నంలో పేర్ని గిట్టు కానీ, మా శివన్న కానీ, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, జగన్ సార్ అభిమాని కాబట్టి 175 గెలిచాలని కోరుకుంటా. కానీ దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటున్నా.
ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలా. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపోవడంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా. మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పోయింది.